హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు కొంచెం డిఫరెంట్ శారీ కుచ్చు డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఎటువంటి మెటీరియల్ కావాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా సిల్వర్ టైప్ బీడ్స్ అలాగే వైట్ బాల్ బీడ్స్ తీసుకుంటున్నాను. అలాగే 225 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ముందుగా ఒక మందంగా ఉంటాయి కదా కార్డ్బోర్డ్స్, అలాంటి కార్డ్బోర్డ్ని ఒకటి తీసుకున్నాను నేను. 1.5 ఇంచ్ లెంత్. అలాగే మిడిల్లోకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు 225 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఉన్నాయి కదా, అవి దీని మీద కార్డ్బోర్డ్ మీద పెట్టుకొని మనకి ఎంత లెంత్ కావాలో ఒకసారి చెక్ చేసుకొని మిడిల్లోకి లైన్ అయితే వేసాను కదా, అక్కడికి ఇలా ఫింగర్స్తో హోల్డ్ చేసుకొని ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకోవాలి. 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని చూడండి, ఈ విధంగా మనం మిడిల్లోకి నేను ఇలా చుడుతున్నాను. ఒక 10 టైమ్స్ అయితే ఈ జరీ థ్రెడ్తో నీట్గా చుట్టుకోవాలి. ఫస్ట్ 1 by 1 వచ్చేలాగా నీట్గా చుట్టుకొని, ఇలా చుట్టుకున్న తర్వాత ఈ కింది వైపు నుంచి ఈ పైకి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను నేను. ఇలా స్టిచ్ చేసేసుకొని ఆ కార్డ్బోర్డ్ మీద మనకి ఎంత అయితే వస్తుందో కుచ్చు లెంత్ మిడిల్లోకి ఇలా పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని అటు సైడ్ ఇటు సైడు కరెక్ట్గా ఓకే ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఇది కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ పైనకి ఇలా స్టిచ్ చేసాం కదా, ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కూడా నీట్గా ఇలా కట్ చేశాను. ఇలా శారీ టౌజిల్స్ అన్నిటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి, శారీ టౌజిల్స్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ముందుగా మనకి కుచ్చుకు లెంత్ నేను 1.5 కన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకుంటే దగ్గరకు వస్తుంది. నేనైతే 1.5 ఇంచ్ ఇచ్చాను. 2 ఇంచ్ లెంత్ పెట్టుకున్నా కూడా మనకి సరిపోతుంది. ఇప్పుడు 8 స్టాండ్స్ సేమ్ కలర్ థ్రెడ్తో సిల్క్ థ్రెడ్డే తీసుకున్నాను. ఈ విధంగా రాంగ్ సైడ్ నుంచి పైకి స్టిచ్ చేసి నీడిల్ని ఇలా మిడిల్లోకి వచ్చే విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ సిల్వర్ బీడ్స్ చూపించాను కదా, ఈ టైప్ బీడ్స్, అలాగే రౌండ్ టైప్ బీడ్, మళ్ళీ ఈ బీడ్, ఈ మూడింటిని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఈ థ్రెడ్ మనకి ఒక 2.5 ఇంచ్ లెంత్ అలా ఉంచుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 8 స్టాండ్స్ తీసుకున్నాను కదా, 4 స్టాండ్స్ సపరేట్గా చేసుకొని ఒక 2 knots అయితే వేస్తున్నాను. ఇలా ఒక 2 or 3 knots వేసుకొని మళ్ళీ ఒక నాట్ ఇలా దగ్గరగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ శారీ టౌజిల్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ టౌజిల్ని ఈ థ్రెడ్ మిడిల్లోకి ఇలా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని టైట్గా నాట్ వేసేస్తున్నాను, పక్కకి మూవ్ అవ్వకుండా. ఇది మిడిల్లోకి కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకొక నాట్ కూడా వేస్తున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు ఈ శారీ కుచ్చు. చూడటానికి లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ విధంగా 2 times టైట్గా నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ నీడిల్కి దగ్గరగా వచ్చేలాగా నేను వేసుకున్నాను. ఇప్పుడు ఈ జరీ థ్రెడ్లోకి ఈ సిల్క్ థ్రెడ్స్ని ఈ విధంగా తీసుకొని వైట్ పాల్ బీడ్ ఒకటి మీడియం సైజు తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ వైట్ పాల్ బీడ్, తర్వాత బటర్ఫ్లై బీడ్ తీసుకున్నాను. చివర్లో స్మాల్ సైజ్ వైట్ పాల్ బీడ్ తీసుకొని ఈ థ్రెడ్స్కి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని ఒక 2 knots వేస్తున్నాను. ఇంకా థ్రెడ్ మనకి కిందికైతే లూజ్ అనేది రాకుండా థ్రెడ్ కరెక్ట్గా వస్తుందని ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా నీట్గా ట్విస్ట్ చేసి మళ్ళీ ఒక నాట్ వేస్తున్నాను. ఇలా నీడిల్ని మనము ఇలా వేసిన తర్వాత మిడిల్లో
నీడిల్ ప్లేస్ చేసి కరెక్ట్గా ఆ చివరికి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఈ నాట్ వేసుకుంటే దగ్గరికి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేసుకొని చివర్లో ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఈ థ్రెడ్స్ అన్నీ ఇలా బయటకు లేకోకుండా ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసేసి నీట్గా ఇలా పైకి అనేస్తే మనకి ఇంకా బీడ్స్ కూడా కిందికి అనేది రావు. ఫైనలీ మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.